ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. నల్లకుంట ఇన్సిడెంట్ కి సంబంధించి నిన్న ఒక వార్త, ఈ రోజు ఒక వార్త వస్తుంది. అసలు నిన్నేం వినిపించింది, ఈ రోజు ఏం వినిపిస్తుంది అనే క్లారిటీ తెచ్చుకుందాము. నిన్న మనకి ఏమని తెలిసింది అంటే, భర్త అనుమానంతోని భార్యను చంపాడు, ఆ అమ్మాయి నాకు పుట్టలేదు అనే అనుమానంతోనే చంపాడు అనేది తెలిసింది. నిజానికి అసలు ఈ ప్లాన్ అంతా వేసింది కొడుకే అంటూ ఇంకో వార్త వస్తుంది. మరి అసలు ఇవన్నిట్లలో ఏది నిజం, ఏది అబద్ధం, ఎవరికి ఏది అర్థం అవ్వట్లేదు. అసలు ఈ నల్లకుంట్ల ఇన్సిడెంట్కి సంబంధించి త్రివేణి ఇంట్లో పని చేసుకుంటూ ఇన్ని రోజులు చాలా హ్యాపీగా ఉన్నారు. లవ్ మ్యారేజ్ వీళ్ళిద్దరిది. లవ్ మ్యారేజ్ చేసుకున్న త్రివేణి వెంకటేష్లకు 2 పిల్లలు ఉన్నారు. అయితే కొడుకు కూతురు. కూతురు నాకు పుట్టలేదు అన్న ఏకైక కారణంతో అనుమానం, అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ అనుమానం నిజమా కాదా అనేది కూడా తెలియకుండా ఓ అనుమానంతో ఆ అమ్మాయి ప్రాణాలు తీసేశాడు. మంటల్లో డైరెక్ట్గా పెట్రోల్ పోసి మంటలో దగ్ధం చేశాడు. అయితే ఆ వీడియోకి సంబంధించి నేను నిన్న కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈరోజు అక్కడ ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షికి సంబంధించి ఫోన్ ఇన్లో మనకి అవైలబుల్లో ఉన్నారు. ఎలాంటి పేరు కానివ్వండి ఏమీ నేను డిస్క్లోజ్ చేయట్లేదు. ఇది వాళ్ళ ఇంటి పక్కనే జరిగినట్టుగా తెలుస్తోంది. తనకి సంబంధించి ఒకసారి ఫోన్ ఇన్లోకి తీసుకునే ప్రయత్నం నేను చేస్తాను. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. ఇప్పుడు నల్లకుంట్లకి సంబంధించి మీరు అక్కడ ఇన్సిడెంట్ మీకు తెలిసిన వాళ్ళ ఇంటి పక్కన జరిగిందా, లేకపోతే మీరు ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అక్కడే ఉన్నారా? ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు మాది పక్కనిల్లే అన్నమాట. యాక్చువల్లీ ఓకే. ఇన్సిడెంట్ అయిన రోజు నేను అక్కడే ఉన్నాను మేడం. ఓకే. అసలు ఇప్పుడు ఒక వార్త ఏమని బయటకు వస్తుందంటే, కొడుకే అంత చేశాడు అన్నట్టుగా ఒక వార్త బయటకు వస్తుంది. నిజంగానే కొడుకు అంతే చేశాడా? యాక్చువల్లీ కొడుకుని తప్పు పట్టడానికి లేదండి. అసలు ఏమైందంటే వాళ్ళది వచ్చేసి లవ్ మ్యారేజ్ అన్నమాట. వాళ్ళు మాకు రిలేటివ్స్ అవుతారు, మా పక్కింట్లో ఉంటారు. వాళ్ళది ఇంటర్ క్యాస్ట్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కదా వాళ్ళది? లవ్ మ్యారేజ్ మేడం. ఓకే. అయితే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి కూడా 10 years అవుతుంది. ఓకే. మరి అంత 10 years లవ్ స్టోరీ కదా, మరి పిల్లలు 2 ఉన్నారు, అనుమానంతోనే చంపాడు అని చెప్పేసి తెలుస్తుంది. మరి ఇక్కడ ఏదనుకోవచ్చు? యాక్చువల్లీ అనుమానము అది ఇప్పటి నుంచి ఉంది కాదండి. పెళ్ళైన గత కొంతకాలం, పెళ్ళైన కొద్ది అంటే ఒక 3-4 years నుంచే ఆయనకి ఆమె మీద అనుమానం ఉందన్నమాట. దాని మీద వాళ్ళకి తరచూ గొడవలు అయితే ఉండేవి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఆమె 1 year బ్యాకే ఆయన మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అంటే తనని టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి, ఆమెని ఇట్లా అనుమానిస్తున్నాడు, గొడవ పడుతున్నాడు, కొడుతున్నాడు అని చెప్పి 1 year బ్యాక్ ఆమె పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత పోలీసులు ఓకే నేను నార్మల్ గానే ఉంటాను అని అనడం అయింది ఆయన. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఒక 8 months అవుతుందండి. 8 months నుంచి ఇంట్లో లేడు ఆయన. ఆమె ఏంటి అంటే, పాపకి ఒక 6 years ఉంటాయి, బాబు 8 years బాబు. ఇంకా వాళ్ళిద్దరిని పెట్టుకొని ఇక్కడే వాళ్ళిద్దరిని పట్టుకొని ఒక హోటల్లో పని చేస్తూ ఆమె చూసుకుంటుంది, ఆ పిల్లల్ని చూసుకుంటుంది. 8 months నుంచి ఆయన ఇంట్లో లేదు. ఒక 2 months బ్యాకే అయ్యప్ప మాల వేసుకొని ఇంటికి వచ్చాడనమాట. మాల వేసుకొని వచ్చి, నేను మారిపోయాను, ఇంకా నిన్ను పిల్లల్ని ఇబ్బంది, నా పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. వచ్చిన ఒక 10-15 days వరకు బానే ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఇంకా గొడవలు స్టార్ట్ అయ్యాయి. అసలు ఆయనకి ఇంకా అనుమానం ఎక్కువ అవడానికి రీజన్ ఏంటంటే, ఆమె హోటల్లో పనిచేస్తుందని చెప్పాను కదండి. ఆమె పొద్దున వెళ్తే నైట్ 10-11 అలా వచ్చేదన్నమాట ఇంటికి. దానివల్ల మీరు అన్నారు కదా బాబు చేశాడు మొత్తం అని. ఆ బాబుని ఏంటి అంటే, ఆయన మొత్తం ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. 8 years బాబు కదా, ఆయనని ఎట్లా కంట్రోల్ చేస్తున్నాడు అంటే, మీ అమ్మ ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడికి వెళ్తుంది, అన్ని ఒక సీసీ ఫుటేజ్ లాగా ఈయన బాబు వాళ్ళ డాడీకి అందించడం అన్నమాట. డాడీ ఈ రోజు అమ్మ అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, అటు అక్కడ వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిందని బాబు ఆయన చెప్పేలాగా ఆయన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు బాబుని. నీకు అది కొనిపిస్తా, ఇది కొనిపిస్తా, బొమ్మలు కొనిపిస్తా అని చెప్పి, ఈవెన్ నిజం చెప్పాలంటే ఆ పెట్రోల్ కూడా బాబుతోనే తెప్పించాడంట అతను. యాక్చువల్లీ ఇన్సిడెంట్ అయింది December 23rd రోజు నైట్ అండి. బాబుతో పెట్రోల్ తెప్పి బాబుని ఫస్ట్ బయటికి రప్పించి
వాడు ఏం చేస్తాడంటే 6 years పాప అని చెప్పాను కదా మీకు. ఆ పాప అక్రమ సంబంధం, ఇది నా పాప కాదు అంటున్నారు. వాళ్ళ అమ్మ పక్కన పడుకొని ఉంటే పాప వాళ్ళ అమ్మ పక్కన పడుకుంటే వాళ్ళిద్దరి మీద పెట్రోల్ పోసి బాబుని బయటికి తీసుకొని వచ్చి నిప్పంటిచ్చి బయటకు వచ్చేసరికి ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ అరుస్తుంటే లేచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి పక్కింటి అంటే మమ్మల్ని లేపింది. మమ్మల్ని ఇంకా పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళని లేపింది. ఓకే. ఆ పాప కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకా మేము పోలీసులు డోర్ ఎంత పగలగొట్టినా రాలేదు. పోలీసులకు కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఇమీడియట్ గా ఆమె బాడీని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ నైట్ మొత్తం ట్రీట్మెంట్ అయింది. ఆమె నెక్స్ట్ మార్నింగ్ అంటే December 24th రోజు చనిపోయింది అనమాట. ఆ రోజు న్యూస్ బయటకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. సో నిన్నటి వరకు ఏమనుకున్నాము, భర్త పిల్లలకి సంబంధించి పిల్లల్ని అడ్డు పెట్టుకొని చంపాడు అని చెప్పేసి మనకి ఈ రోజు తెలుస్తుంది. నిజానికి ఆవిడ 23వ తారీఖునైన ఈ ఇన్సిడెంట్ 24వ రోజు తాను ఇంకా లేదు అని తెలిసింది. అసలు ఎంత దారుణం అంటే తండ్రి కొడుకుతోనే పెట్రోల్ తెప్పించి తల్లిని చంపించే ప్లాన్ వేసిండు. ఎందుకు అంటే ఇప్పుడు పిల్లలకి సంబంధించి నీకు బొమ్మలు కొనిస్తా, నీకు అది కొనిస్తా, ఇది కొనిస్తా అని మభ్య పెడితే మంచిగా చేస్తారు. ఇంకోటి, ఆ పెద్ద మనిషి అయ్యప్ప మాల వేసుకొని వచ్చి నేను మారిపోయినా అన్నాడట. ఈ మాల వేసుకోవడం అంటేనే ఓ పవిత్రత. అలాంటిది ఆ పవిత్రతనే నాశనం పట్టించినావు కదా. ఏం మనిషివి నాకు అర్థం కాదు. ఇంత దారుణాన్ని కొడగడతారా? ఒక మనిషికి సంబంధించి ఓ చిన్న అనుమానంతో చిన్న చిన్న గొడవలు, 10 సంవత్సరాల ప్రేమ, 10 సంవత్సరాలు అంటే అసలు ఏమనుకుంటున్నావు? ఎప్పుడో 2014లో స్టార్ట్ అయినట్టు, అది 2014 2015లో. ఇంకోటి, నీ పిల్లలకి సంబంధించి కూడా పిల్లలకు నువ్వు నేర్పించాల్సింది ఇదా ఓ తండ్రిగా? మంచి బుద్ధులు నేర్పియండి నాయన అంటే మనకు మంచి చేత కాదాయే, ఇట్లా సంపడాలు నరకడాలు నేర్పిద్దాం. ఇవి కాకుండా ఇంకేం నేర్పేనికి శాతనైతలేదా మీకు? అసలు ఆయన ఏం మనిషి నాకు అర్థమవుతలేదు. ఆ చిన్న పిల్ల పక్కింటోళ్ళని వచ్చి అందరినీ లేపిందట. వీళ్ళు పక్కనే ఉంటారట. ఆ అమ్మాయి చెప్తున్నప్పుడు మీ అందరికి అర్థమైంది కదా, ఆడియో కాల్లో వినండి. అసలు ఎంత దారుణంగా ఉంది ఆ పరిస్థితి. పెట్రోల్ కొడుకుతో అని చెప్పించి మరీ చంపినట. ఏం మనుషులమ్మా నాకు అర్థం కాదు. ఇంత దిగజారిపోతున్నారు ఎందుకు? ఆ అమ్మాయి చిన్న పాప బతికే ఉంది, కానీ ఆమె ఇప్పుడు ఎవరి కోసం బతుకుతుంది? ఎవరి కింద బతుకుతుంది? తల్లి లేదు, తండ్రే చంపడానికి ట్రై చేసిండు. పోనీ అన్న దగ్గరికి పోదామంటే ఆడే కసాయి లెక్క తయారైండు. ఎవరి దగ్గర ఉంటుంది ఆ పిల్ల? ఆ పిల్ల బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఇవన్నీ క్వశ్చన్స్కి ఎవరు ఆన్సర్ ఇస్తారు? ఇప్పుడు ఆయన జైలుకి తీసుకువెళ్ళరు సరే, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సిచ్యువేషన్స్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ తండ్రిని ఏ శిక్ష వేస్తే వాడు బాగుపడతాడు? రేపటి తరానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే నాకు ఏం శిక్ష ఇవ్వాలా? ఎలాంటి విషయాలతో మీరు మారుతారు? మీ అసంటోళ్ళు అనుమానాలతో చంపుకున్నాడు. నిన్నటి వరకు మనం ఏమనుకున్నాము, అసలు ఇందులో ఆ అబ్బాయికి చిన్న బాబుకి సంబంధం లేదు. చిన్న బాబు అసలు ఎక్కువ మట్టుకి తల్లికి ప్రేమ కోసం అనే వెయిట్ చేస్తున్నట్టుగా మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు కంప్లీట్గా బయటకు వచ్చినప్పుడు స్టోరీకి డే బై డే అంటే ఈ కథకి సంబంధించి ఇందులో రోజుకో కొత్త ట్విస్ట్ యాడ్ అవుతుంది. యాడ్ అవ్వడమే కాకుండా సోషల్ మీడియా అంతా కూడా వీడిని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి కేసుల వల్లనే దేశం బాగుపడట్లేదు. అసలు మనిషి జాతిలో ఇలాంటి ఒక నికృష్టుడు నీచుడు ఉండడం వల్లనే ఈ రాక్షస గుణాలు రోజు రోజుకి మనుషులలో ఎక్కువైతున్నాయి. ఈయనకు ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడాలి. ఆ పిల్లాడికి కూడా పడాలి. ఎందుకంటే చిన్న పిల్లాడు అని చెప్పేసి మనము ఖచ్చితంగా అసలు ఆ అబ్బాయి ఏజ్ నేను డిస్క్లోజ్ చేయొద్దు అనుకున్నాను. తను చెప్పడంతో 8 years 6 ఏళ్ళ పిల్లలతో మీరు చేయించేది అవ్వ సిగ్గు పోతుంది ఒక చెప్తే. చిన్న పిల్లలకి నువ్వు చెప్పాల్సిన బుద్ధులు అవ్వా. ఒక హోటల్లో పని చేసుకుంటున్నానికి అనుమాన పడతావా? నీ పెళ్ళామే కదా, ఇక లవ్ మ్యారేజే కదా చేసుకున్నావు. పెళ్ళి అయినప్పటి నుంచి అనుమాన పడతానన్ను. ఏంటికి పెళ్లి చేసుకున్నావు? అనుమాన పడనీకా, సంపనీకా? ఇలాంటివి ఖచ్చితంగా రోజు ఎక్కువ అవుతున్నాయి. సో నేను ఆ అమ్మాయికి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను చేయగలంత ప్రయత్నం నేను చేశాను. కంప్లీట్ స్టోరీ మీకు చెప్పడానికి, కంప్లీట్గా నిజాలు ఏంటి అని చెప్పడానికి, ఇలాంటివి ఇంకేవి జరగకుండా ఆపడానికి ఇదో చిన్న ప్రయత్నం మాత్రమే. మీ సర్కిల్లో ఎవరైనా గొడవ పడుతుంటే వాళ్ళని సర్ది చెప్పి, కావాలంటే వాళ్ళకి ఎలా ఈ ఇన్స్ట్రక్షన్స్ కావాలన్నా చెప్పండి, కానీ ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చుకోకండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటే నేను కీప్ వాచింగ్ మనం.